హలో ఎవ్రీవన్. ఎప్పుడు కాస్కోలో రొటీన్‌గా కాలీఫ్లవర్ క్రస్ట్ పిజ్జా చూస్తాను. బట్ ఈసారి మాత్రం నాకిది కనిపించింది ఆర్గానిక్ పిజ్జా స్టార్టర్ కిట్ అని. కిట్‌లో మనకి 4 బేసెస్ ఇచ్చారు. అండ్ 4 సెపరేట్ ప్యాకెట్స్ పిజ్జా సాసెస్ కూడా ఇచ్చారు. ఒక స్టోరేజ్ బ్యాగ్. సో, మనకు కావాల్సింది పక్కన పెట్టుకున్నాక రిమైనింగ్ స్టోర్ చేసుకోవడానికి కూడా మంచిగా ఉంది. అండ్ పిజ్జా విషయానికొస్తే ఇది మైదా కాదు. అండ్ కొలెస్ట్రాల్ ఫ్రీ, 0 గ్రామ్ ట్రాన్స్ ఫ్యాట్ ఇలా ఉంది. బట్ స్టిల్ నేను యాప్‌లో అయితే చెక్ చేసుకున్నాను. రేటింగ్ కూడా బానే ఉంది. బట్ బిట్ ఆఫ్ సోడియం ఎక్కువ ఉంది. ఇట్స్ ఓకే వన్స్ ఏ వైల్ అనుకున్నాను. అండ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసాము. టాపింగ్స్ కోసం అయితే ఆనియన్స్, బెల్ పెప్పర్స్, ఆల్పెనోస్, మష్రూమ్స్ వేసాను. అండ్ మా వారు ఈలోపు చికెన్ అయితే బాయిల్ చేసి పీసెస్ కట్ చేసి దాని మీద స్ప్రెడ్ చేశారు. కుకింగ్ టైంకి వస్తే వాళ్ళు 8 to 10 మినిట్స్ అన్నట్లు ఇచ్చారు. బట్ సేఫ్ సైడ్ నేను ఒక 12 మినిట్స్ వరకు ఉంచాను. నాకు కంప్లీట్గా క్రస్ట్ ఇంకా బేక్ అయినట్లు అనిపించలేదు. అందుకే ఎక్స్ట్రా టైం పెట్టానమాట. బట్ ద థింగ్ ఈజ్ అంతా అయిపోయాక బాగానే ఉంది. బ్యాక్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్లో చూస్తే 10 డేస్లోనే ఫినిష్ చేయాలి అని ఉంది ఓపెన్ చేశాక. ఇప్పుడు 10 డేస్లో ఎలా ఫినిష్ చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. ఫైనల్లీ 12 మినిట్స్ అయ్యాక కూడా ఒక 2 మినిట్స్ లోపలే ఉంచాను. తర్వాత తీసాక అంతా బాగానే ఉంది, కుక్ అయ్యాయి అనిపించింది. హియర్ ద ఫైనల్ పిజ్జా ఈజ్. కట్ చేసుకొని ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామా అని రెడీగా ఉన్నాను. అన్నట్లు చెప్పడం మర్చిపోయాను, మోజరెల్లా చీజ్ కూడా వేశాను పైన. ఫైనల్గా టేస్ట్ విషయానికి వస్తే మాత్రము నాకు ఎందుకో బేస్ కొంచెం చూయిగా అనిపించింది. రెగ్యులర్ పిజ్జా బేస్లా అనిపించలేదు. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ టెంపరేచర్, అది నాకు తెలుసు. బట్ రీజన్ ఏమైందో అర్థం కాలేదు. మీకేమైనా తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్స్లో మెన్షన్ చేయండి నెక్స్ట్ టైం ట్రై చేయడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.